హలో అందరికీ, వెల్కమ్ టు శాలినీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు పాలకూర కర్రీ అండి. మీకు వినడానికి కొత్తగా డిఫరెంట్గా ఉండుండొచ్చు, కానీ ఇది నా ఓన్ రెసిపీ. దానికోసం ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఆలు వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టుకున్నామండి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసి కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకుందాం. పాలకూర అంతా కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టి తీసుకుందాం. ఒకసారి కలుపుకుందాం అండి. ఇప్పుడు కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, పాలకూర ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది.